హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా ఆది బ్లౌజ్ నుంచి కొలత తీసుకుంటూ యాస్టీజ్ ఎలా కుట్టాలి అనేది తెలుసుకుందాము. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ టేప్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ మీ కొలత బ్లౌజ్ తోటి మీరు మీ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేసేసానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. కటింగ్ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఓకే, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టుకోండి. కొన్ని క్లాత్లకి అయితే రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏమీ ఉండదండి. ఒకవేళ మీకు అలా అనిపిస్తే రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకోండి, రాంగ్ సైడ్ కింది వైపుకి పెట్టుకుని నడుము బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఈ నడుము బెల్ట్ మనం కటింగ్ వీడియోలో చూసాం కదా, మీకు బ్యాక్ బెల్ట్ అని చెప్పాను చూడండి. ఇవి 2 పీసెస్ ఉంటాయి. వీటి రెండింటిని కూడా ఫస్ట్ మనం జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్లని ఇలా విడిగా తీసుకుని పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేయండి జాయింట్ పైన. ఓకే, ఇప్పుడు ఈ జాయింట్ అనేది పైకే ఉండాలన్నమాట. ఈ వేస్ట్ ఇలా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చివరన సన్నగా ఫోల్డ్ చేసి కుట్టండి. నేను చూపించిన విధంగా ఒక వైపున మాత్రమే ఎడ్జ్ని ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ అయితే రెడీ అయింది. ఈ బ్యాక్ బెల్ట్ని మనం బ్లౌజ్ యొక్క నడుముకి స్టిచ్ చేసుకుందాం, బ్యాక్ పార్ట్ నడుముకి. అలాగే ఈ వేస్ట్ అంతా పై వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. జాయింట్ చేసిన జాయింట్ పై వైపుకు ఉండాలి. ఓకేనా, ఇలాగా అర్థమవుతుంది కదా. ఇలా బ్యాక్ పార్ట్ యొక్క నడుముకి ఈ బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇలా పక్కకు తీసుకుని ఆ బ్యాక్ బెల్ట్ పైన స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ అంటే ఏదైతే మనం జాయింట్ చేసామో ఆ జాయింట్ని పైకి తిప్పి మళ్ళీ సేమ్ అదే జాయింట్ పైన రెండవ కుట్టు వేయడం అనమాట. ఓకే, ఇలాగా ఈ స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా సైడ్ ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని మనం జాయింట్ చేసుకున్నటువంటి ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేయండి ఇలాగా. ఓకే, నీట్గా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిషన్కి లూజ్ కుట్టు అంటే దూరంగా పడుతుంది చూసారా కుట్టు, లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ చేయండి. అంటే ఇది మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది విడిగా పక్కకి పోకుండా ఉండడం కోసం మాత్రమే ఈ లూజ్ కుట్టు వేసుకుంటాము. బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈ లూజ్ కుట్టుని విప్పేస్తాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్యాక్ బెల్ట్ కుట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కుడదాము. ఈ బ్యాక్ డాట్స్ కుట్టేటప్పుడు కూడా రాంగ్ సైడ్ వైపున, ఓకేనా, షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుని ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఈ చివరన మనం డాట్ కుట్టుకోవాలి. ఓకే, స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్లో ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కదా బ్యాక్ డాట్, ఈ పొడవు ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంతే పెట్టుకోవచ్చు. మీ దగ్గర టేప్ ఉంటే టేప్ తోటి ఎంత పొడవు ఉందో చూసుకుని టేప్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా ఈ డాట్ దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం గట్టిగా రఫ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్రాస్గా ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టేసేయాలి. మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్టు కుట్టండి. చివరన మళ్ళీ రఫ్ చేయండి. ఓకే, ఇలాగా సేమ్ ఇలానే ఈ రెండవ డాట్ని కూడా కుట్టేసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుని కుట్టేసేయండి. ఇలా రెండు వైపులా డాట్స్ని కుట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. బ్యాక్ పార్ట్ చాలా సింపుల్, ఏముండదు. బ్యాక్ బెల్ట్ అలాగే బ్యాక్ డాట్స్ ఇవి రెండు కుట్టేస్తే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి, 2 పీసెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ కొలత బ్లౌజ్ ప్రకారం చూసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. అది కూడా హుక్స్ పట్టి ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడి నుంచి ఈ డాట్ కుట్టేసి ఉంటుంది కదా మనకి, ఈ కుట్టిన దగ్గరికి చూడండి ఎంత లెంత్ ఉందనేది. చూడండి, ఇక్కడ వచ్చేసి 2.35 ఇంచులు ఉంది. ఓకేనా, 2.35 ఇంచులు ఈ డాట్ యొక్క విడ్త్ అనమాట. హుక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ పాయింట్ వచ్చేసి 2.35 ఇంచుల దగ్గరికి ఉంది. అలాగే స్టార్టింగ్ హుక్స్ పట్టి మనం కుట్టినప్పుడు స్టిచ్చింగ్లో కొంచెం వెళ్ళిపోతుంది కదా, దానికోసం ఫస్ట్ కొంచెం వదిలేసేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీ కొలత బ్లౌజ్కి ఎంత విడ్త్ అయితే ఉంటుందో అంతే మార్క్ చేసుకోవచ్చండి. ఒకవేళ 2.5 ఉంటే 2.5 మార్క్ చేసుకోండి, అలాగనమాట. ఇప్పుడు డాట్ కుట్టడం కోసం వచ్చేసి 2.35 ఇంచులు ఎవరికైనా పెట్టేసేయచ్చండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మ్యాక్సిమం ఎవరికైనా సరే
2.5 ఇంచులు డాట్ కుట్టడం కోసం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా మనకి డాట్ వస్తుంది కదా, దానికోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇవ్వండి. ఓకే, ఇలా చిన్నగా కట్స్ పెడితే సరిపోతుంది కుట్టుకునేటప్పుడు గుర్తుండడం కోసము. ఇప్పుడు ఒక పీస్ని సపరేట్గా తీసేసుకుని ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా చూసుకోండి, రాంగ్ సైడ్ ఏమో కింది వైపుకు ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మెయిన్ టక్స్లు రెండింటిని ఇలా కలిపి పట్టుకోండి. మెయిన్ టక్స్లు అంటే కింది వైపు పెట్టాం కదా, రెండు అవి ఇలా సమానంగా కరెక్ట్గా పట్టుకున్న తర్వాత పాదం కింద పెట్టేసేయండి. ఇప్పుడు షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసినట్టుగా ఇలా చూసుకోండి. అంటే ఈ షోల్డర్కి స్ట్రైట్గా మనకి మెయిన్ డాట్ అనేది రావాలి, అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రంట్ కప్ అనేది. ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క డాట్ పొడవు చూసుకోండి. మీకు మీ ఓల్డ్ బ్లౌజ్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ డాట్ లోపల వైపున ఎంతవరకు ఉందో చూసుకుని దానిని బట్టి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇలాగా లేదండి మా దగ్గర కొలత బ్లౌజ్ లేదు అని అనుకుంటే చిన్న సైజు వాళ్ళైతే 2.5 పెట్టుకోండి, పెద్ద సైజు వాళ్ళైతే 3 ఇంచులు కూడా ఈ మెయిన్ డాట్ పొడవు అనేది పెట్టుకోవచ్చు. సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్టు కూడా నేను వేసేసాను. చూడండి, మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఈ ఫ్రంట్ కప్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పట్టి వైపు ఉన్నటువంటి ఈ డాట్ని కూడా కుడదాం. సేమ్ ఇది కూడా టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక పాదం వరుసనే ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు కూడా మీ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్రెడీ కొలత బ్లౌజ్, ఈ బ్లౌజ్ మీద డాట్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. టేప్ తోటి చూసుకుంటే మీకు ప్రతిదీ తెలుస్తుందండి. మీకు టేప్ అర్థం అవ్వదు అని భయపడకుండా కరెక్ట్గా ఏ నెంబర్ వరకు వచ్చిందో చూసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే మన కొలత బ్లౌజ్లో 2 ఇంచులు డాట్ పొడవు ఉందండి. 2 ఇంచులకి మనకి హుక్స్ పట్టి కుట్టినప్పుడు కొంచెం వెళ్ళిపోతుంది కదా స్టిచ్చింగ్ కోసం, దానికోసం అన్నట్టు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని 2.5 ఇంచులు ఈ డాట్ లెంత్ అనేది పెట్టి కుడుతున్నాను. మీ బ్లౌజ్ యొక్క డాట్ ఎంతైతే ఉంటుందో దానికి ఇంకొక 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని కుట్టండి. ఓకే, ఇలాగా 2 డాట్స్ కుట్టిన తర్వాత కప్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు 3వ డాట్ కుట్టాలి. ఈ 3వ డాట్ కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ పాయింట్కి క్రాస్గా రావాలి. ఇలాగా ఈ మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే ఈ ఆర్మ్ రౌండ్ వైపున ఇలా తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేది క్రాస్గా అలా ఉండొద్దు, హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా వచ్చేలాగా పట్టుకున్న తర్వాత ఈ డాట్ని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా స్టార్టింగ్ కొంచెమే కుట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు. అలాగే ఈ కొలత బ్లౌజ్ నుంచి ఈ డాట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోండి. ఇలా మీ కొలత బ్లౌజ్ని ఒకసారి మీరు కుట్టినా కుట్టకపోయినా ఒక 10 నిమిషాలు అలా తీక్షణంగా చూడండి, మీకు ప్రతిదీ కూడా ఎక్కడ ఏ డాట్స్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఈ డాట్ పొడవు అయితే 3.5 ఇంచులు వచ్చింది కదా, 3.5 ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1/4 ఇంచ్ కలపండి. అంటే చంక రౌండ్ దగ్గర కుట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. లేకపోతే మీకు ఇది కన్ఫ్యూజ్గా ఉంటే మీకు లోపల వైపున ఈ డాట్ కనిపిస్తూనే ఉంటుందండి. పై వైపున కన్ఫ్యూజ్గా ఉంటే రాంగ్ సైడ్ వైపున కుట్టేసి డాట్ కనిపిస్తుంది. డైరెక్ట్గా ఇలా పెట్టుకుని కరెక్ట్గా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా. స్టార్టింగ్ వచ్చేసి సన్నగా ఒక్క పాదం వరుసన కుడితే సరిపోతుంది. ఎక్కువ ఖర్చులు పెట్టి కుట్టారనుకోండి మీకు బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఏమో నార్మల్గా ఉంటుంది, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఏమో తగ్గిపోతుంది అనమాట. కాబట్టి డాట్ దగ్గర ఎక్కువ పెట్టి కుట్టకూడదు, సన్నగా కుట్టాలి. ఓకే, ఇలా ఫ్రంట్ కప్ అనేది వచ్చేసింది చూడండి, నీట్గా మనకి షేప్ అనేది వచ్చేసింది. ఇలానే రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు రెండవ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఫ్రంట్ నెక్కులు రెండింటికి కూడా ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఈ మెయిన్ డాట్ని చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో ఇలా ఫోల్డ్ చేసుకుని మాత్రమే కుట్టాలి. ఓకేనా. మీరు ముందు ఎలా అయితే క్లాత్ని పెట్టి కుట్టారో అలా కుట్టకూడదు, అలా కుడితే మీకు 2 పీసులు ఒకే వైపుకి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకా యాస్టీజ్ మనం ఇందాక ఎలాగైతే మెయిన్ డాట్ కోసం మార్కింగ్స్ అన్నీ చేసుకుని కుట్టామో సేమ్ అంతే, షోల్డర్కి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకుని కుట్టేసుకోవడమే. ఇక్కడ మనము మార్క్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ముందు కుట్టిన ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి. కొలత బ్లౌజ్ నుంచి ఏమి చెక్ చేయాల్సిన పని లేదు. ఇలాగా ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలా చూసుకుని కరెక్ట్గా డాట్ దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టి రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇవి షేప్ బెల్ట్ క్లాత్స్ అండి, మీకు కటింగ్లో చూసాం కదా. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఇవి 2 ఉంటాయి, రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అన్నట్టు.
దీని మధ్యలో మనం ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టాలి. ఓకేనా. కరెక్ట్గా మీరు షేప్ బెల్ట్ క్లాత్ని మిడిల్ చూసుకుని ఇలా రెండు వైపులా ఎడ్జెస్ని సమానంగా పెట్టుకుని మాత్రమే కుట్టాలి. ఓకేనా. ఎందుకంటే మనం షేప్ బెల్ట్కి రౌండ్ షేప్ కూడా కట్ చేసాం కాబట్టి ఎక్కువ తక్కువ రాకూడదు. కరెక్ట్గా మిడిల్ పాయింట్లోనే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ క్లాత్కి సమానంగా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. పై వైపున సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. అలాగే షేప్ బెల్ట్కి ఎక్కడైతే మనం టక్స్ ఇచ్చున్నామో కరెక్ట్గా అక్కడే టక్స్ ఇచ్చేయండి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. చూడండి, ఇక్కడైతే నేను 2 షేప్ బెల్ట్లు కుట్టి రెడీ చేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్లని ఫ్రంట్ పార్ట్కి ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ తీసుకోండి ఒకటి. ఈ షేప్ బెల్ట్లో మనం ఒకవైపున టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ ఇచ్చినది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు రావాలి. చూడండి, ఫ్రంట్ నెక్ ఇక్కడ ఈ డాట్ కుట్టాం కదా, ఇటువైపున రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని చూడండి ఇలా జాయింట్ చేసేయండి. ఇది నార్మల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగేనండి, బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఇలా చేయండి. అలాగే మెయిన్ డాట్ని ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా సన్నగా ఫోల్డ్ చేసి పాదం వైపుకి పెట్టేసేయండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసేయండి. అలాగే షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు క్లాత్ని లాగకూడదు, ఫ్రీగా కుట్టాలి. కుట్టిన తర్వాత చూడండి ఇలా నీట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. టక్స్ ఇచ్చినది హుక్స్ పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా చూసుకుని ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి. ఇక్కడ కూడా కింది వైపు మెయిన్ డాట్ని ఫోల్డ్ చేసేసి పాదం వైపుకు పెట్టేసి షేప్ బెల్ట్ని కుట్టాలి. అస్సలు లాక్కూడదండి. షేప్ బెల్ట్ క్లాత్ లాక్కూడదు, ఫ్రంట్ పార్ట్ని లాగకూడదు. ఇలా ఒక స్టిచ్ లేదా డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓకే. ఇలాగా సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఓకే. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు ఈ రెండు ఫ్రంట్ పార్ట్ పీస్లు సమానంగా ఉన్నది లేనిది చూసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే ఆ ఫ్రంట్ డాట్ దగ్గర కొంచెం కుడితే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఎడమ చేతి వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి వేస్తున్నానండి. కింది వైపుకి షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి సన్నగా. ఓకే. కుట్టిన తర్వాత పాదం పైకి తీసుకుని క్లాత్ని పక్కకు పెట్టి ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఈ టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత చూడండి, అలాగే హుక్స్ పట్టి వేసేటప్పుడు మనం ఒరిజినల్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేస్తామండి, గమనించాలి మీరు. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి కుట్టేసేయాలి. హుక్స్ పట్టి అనేది పైకి కనిపించదు, లోపల వైపే ఉంటుంది కదా. హుక్స్లు మనకి లోపల వైపే కదా ఉంటాయి. ఇలాగా కుట్టాలి నేను చూపించిన విధంగా. మీకు డౌట్ వస్తే మీ బ్లౌజ్కి హుక్స్ పట్టి ఎలా ఉంది అనేది చూసుకుంటూ కుట్టండి. బిగినర్స్ అయితే మీకు చూసుకుంటే తీక్షణంగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. అలాగే ఎప్పుడే థ్రెడ్స్ అప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా హుక్స్ పట్టి కుట్టేసాం. అలాగే కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాలి. రాంగ్ సైడ్ వైపు అంటే ఈ స్టిచ్చెస్ అవి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి. షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇలా పక్కకి పెట్టేసి హుక్స్ పట్టి అనేది పై వైపుకి కనిపిస్తూ ఉంటుందండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టాలి. ఓకే. ఇలాగా ఇంకో వీడియోలో నేను మీకు సపరేట్గా హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలి అనేది చూపిస్తానండి. చాలామందికి ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి. కాజా పట్టి కుట్టే దగ్గర ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు పక్కకి తిప్పేసి ఒక పాదం వరుసన మళ్ళీ రెండవ స్టిచ్ వేయండి. చివరన రఫ్ చేసేయండి. ఇంతేనండి. కాజా పట్టి కూడా కుట్టేసాము. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఓకే. హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టండి. రాంగ్ సైడ్ కిందికి ఉండాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకుని ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. రెండు ఫ్రంట్ పార్ట్లను కూడా పెట్టేసేయండి. ఇలా పెట్టినప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత షోల్డర్ జాయింట్, నెక్ పార్ట్స్ వైపు మాత్రం అడ్జస్ట్ సమానంగా ఉండేలాగా పట్టుకుని షోల్డర్ జాయింట్ చేయండి. షోల్డర్ జాయింట్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు షోల్డర్ కూడా అంతే.
ఇది బిగినర్స్ కోసం చేస్తున్నటువంటి వీడియో కాబట్టి నేను ప్రతి పాయింట్ కూడా చెప్తున్నానండి. మీకు కాస్త స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, లేకపోతే చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెడ పీసులను ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. ఇవి మెడ పీసులండి, క్రాస్గా కట్ చేసుకున్నటువంటి పీసెస్. వీటిని ఇలా క్రాస్గా ఉంది కాబట్టి నేను క్రాస్గానే కుడుతున్నానండి. ఒకవేళ మీకు క్రాస్గా కుట్టడం రాకపోతే 2 పీసులను ఇలా పెట్టేసుకుని క్రాస్ని కట్ చేసుకుని నార్మల్గా అయినా జాయింట్ చేసుకోవచ్చు. నార్మల్గా అంటే మనము స్టార్టింగ్లో బ్యాక్ బెల్ట్ ఎలా అయితే జాయింట్ చేసామో అలాగా. ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా పెట్టాలి. జాయింట్ అనేది కిందికి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పీస్ మనం జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా, ఈ పీస్ కూడా స్ట్రైట్గా పెట్టి నేను స్ట్రైట్గానే కుడుతున్నాను. మళ్ళీ అంతే, జాయింట్ అనేది కింది వైపుకు పెట్టుకుని మళ్ళీ ఈ చివరన పీస్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, నీకు చెప్తున్నాను నేను. ఇలా 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకుని క్రాస్ని ఇలా కట్ చేసుకోండి. మీకు క్రాస్గా జాయింట్ చేయడం రాకపోతే ఇలా కట్ చేసుకోండి. మెడ పీసులకి ఏమీ మనము టాప్ స్టిచ్ వేయాల్సిన పని లేదు. అలాగే మెడ పీసులు కుట్టే బ్లౌజ్కి మనం కుట్టేటప్పుడు మాత్రము ఈ జాయింట్స్ అన్నీ కూడా పైకి ఉండాలి. చూపిస్తాను చూడండి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, చూడండి మెడ పీస్కి ఈ జాయింట్లు ఏవైతే ఉంటాయో జాయింట్లు ఇలా పై వైపు ఉండాలి. ఇలా కుట్టాలన్నమాట మనం. ఇప్పుడు మెడ పీస్ తీసుకుని ఈ కాజా పట్టీ కిందికి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయండి. కాజా పట్టీ లేదా హుక్స్ పట్టీ. ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత బ్లౌజ్ అంతా కూడా మెషిన్ పైన ఉండేలాగా చూసుకోండి. ఈ మెడ పీస్ కుట్టేటప్పుడు అస్సలు లాగకూడదండి. ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి ఎప్పుడెప్పుడు సాగిపోదామా అని ఉంటాయి. అలాగే ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇది ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసి మెడ పీస్ని కుట్టాలి. ఓకేనా? మనం టైట్గా పట్టుకున్నా కూడా నెక్ అనేది సాగిపోతుంది. నెక్ సాగిపోవడం వల్ల మీకు షోల్డర్స్ జారిపోవడము, లేకపోతే లూజ్గా అనిపించడము, ఫిట్టింగ్ లేకపోవడము అలా ఉంటుంది. అసలు ఆ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి నెక్ని లాగకుండా ఇలా కొంచెంగా రౌండ్ తిరిగే చోట కాస్త నిదానంగా కుట్టండి. చూడండి, క్లాత్ని నేను ఎలా గెంటుతున్నానో చూడండి. ఇలా చూడండి, ఈ వేలో క్లాత్ని ఇలా మనం జరుపుకోవాలి. ఓకేనా? మెడ పీస్ని లాగొద్దు, నెక్కనైతే అస్సలు లాగొద్దు. ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టాలి. బిగినర్స్కి అయితే చాలా టైం పడుతుందండి ఇలాంటి మెడ పీసులు కుట్టడము, హ్యాండ్ జాయింట్లు చేయడము. అది మీరు 2-3 కుట్టేసి అయ్యో మాకు రాలేదని విసిగిపోవాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా అంతే అండి, కాస్త టైం అయితే పడుతుంది. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. అలా కుడుతూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. ఇలా చివరి వరకు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కాజా పట్టీ కన్నా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసి ఎక్స్ట్రా పీస్ని ఇలా కాజా పట్టీ కింది వైపుకి ఫోల్డ్ చేసుకోవడమే. చివరన గట్టిగా రఫ్ చేసేయండి. ఇప్పుడు మనము కుట్టినటువంటి కుట్టు కట్ అవ్వకుండా చిన్నగా ఇలా కట్స్ పెట్టాలి. ఖచ్చితంగా ఈ కట్స్ అనేటివి ఇవ్వాలి. ఓకేనా? మొత్తం నెక్ అంతా ఇవ్వండి. ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు క్లాత్ కట్ అవుతుందండి. అంటే క్లాత్ కత్తెర కిందకు వస్తే కట్ అయిపోతుంది కదా, అలా లేకుండా నిదానంగా చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇలా నెక్ అంతా కూడా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఈ మెడ పీస్ని ఇలా పక్కకి పెట్టేసి చూడండి, కింది వైపు వేస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం టక్స్లు ఇచ్చిన వేస్ట్ అంతా కూడా ఈ క్లాత్ లోపలికి మలిచి కుట్టాలి మనం. అంటే లోపలికి లోడింగ్ లాగా పెట్టేసి కుట్టాలన్నమాట. ఇలాగా వేస్ట్ అనేది కిందికి కనిపించకూడదు. ఈ మెడ పీస్ లోపలే ఎలా చెప్పాలి మీకు, అంటే రోల్ చేసినట్లుగా అనమాట. ఓకే, ఇలాగా అర్థమవుతుంది కదా. కింది వైపు వేస్ట్ని ఈ క్లాత్ లోపలికి లోడింగ్ చేసుకుంటూ కుట్టాలి. లైనింగ్ బ్లౌజెస్ అయినా కొంచెం ఈజీగానే ఉంటుందండి మెడ పీస్ కుట్టడము. ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు నెక్ అనేది సాగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని బట్టి మనం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ రౌండ్స్ తిరిగే చోట కాస్త నిదానంగా కుట్టుకోవాలి. ఓకేనా? ఇలాగ స్ట్రైట్గా పట్టుకుని లాగినట్లుగా కుట్టకూడదు. ఎక్కడ ఏ రౌండ్ షేప్ ఉందో కరెక్ట్గా అదే రౌండ్ దగ్గర మీరు రౌండ్ తిప్పుతూ కుట్టాలి. ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయండి. చివరన కాస్త గట్టిగా రఫ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మెడ పీస్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వైపున మెడ పీస్ కుట్టు వేస్తాం కదా,
ఈ కుట్టు పక్కనే వేస్ట్ ఉంటుంది, వేస్ట్ క్లాత్ ఉంటుంది, దాన్ని నీట్గా కట్ చేయండి. ఇది కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, అలా కాకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము. ఇవి హ్యాండ్ పీసెస్ అండి, 2 ఉంటాయి. ఫస్ట్ మీరు ఒక హ్యాండ్ తీసుకుని ఒరిజినల్ సైడ్ అనేది కిందికి పెట్టుకుని రాంగ్ సైడ్ వైపుకి చివరన ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టండి. ఓకేనా, ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి. సన్నగా చివర ఎడ్జ్ని ఈ విధంగా కుట్టండి. ఇలా 2 హ్యాండ్స్కి కూడా చివరన సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, హెమ్మింగ్ చేసుకోవడం కోసం, అంటే చేతి పని చేసుకోవడం కోసము ఆ టక్స్ దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని కుట్టండి. ఈ కుట్టు కూడా మనం బ్లౌజ్ హెమ్మింగ్ చేసుకున్నప్పుడు విప్పేస్తామన్నట్టు. సేమ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, ఒకేసారి ఇలా కుట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్ కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు హ్యాండ్ యొక్క ఈ వేస్ట్ కింది వైపుకు పెట్టండి, అంటే రాంగ్ సైడ్ కిందికి పెట్టండి. ఇప్పుడు రెండో హ్యాండ్ తీసుకుని ఒరిజినల్ సైడ్ కిందికి ఈ ఫోల్డ్ చేసిన ఈ వేస్ట్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోండి. కరెక్ట్గా ఇలాగే పెట్టుకోవాలి, సైడ్ కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ చివరన సైడ్ ఎడ్జెస్ దగ్గర 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీకు టేప్తో ఎందుకులే అనుకుంటే ఇలా ఒక 2 ఫింగర్స్ పెట్టుకుని మార్క్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే ఈ టక్స్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి కరెక్ట్గా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసి మనం 30 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చూడండి, క్వార్టర్లెస్ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కూడా మీకు టేప్తో అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే మన ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, ఫస్ట్ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకుని నేను చూపించిన విధంగా మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా డౌన్ చేసుకుంటూ మీకు పైన హ్యాండ్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా ఈ లోతుని కట్ చేయాలి. లోతు అనేది ఒక్క వైపున మాత్రమే తీస్తామండి, ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఈ లోతు తీసిన హ్యాండ్ అనేది. చూడండి, లోతు తీసిన పీస్కి మీరు ఇక్కడ గమనించవచ్చు, చివర్లు అనేటివి మీకు ఎడ్జెస్ షార్ప్గా సన్నగా ఉండాలి. ఓకే, అలాగే లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. హ్యాండ్స్ కుట్టే ముందు ఈ షోల్డర్స్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకోండి. కొంచెం ఎక్కువగా ఉంటే లైట్గా కట్ చేయండి. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకోండి. ఈ తీసుకున్న హ్యాండ్ లోతు తీసుకున్నాం కదా మనం హ్యాండ్కి, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోండి. ఒక హ్యాండ్ సరిపోతుంది, ఒక హ్యాండ్ సెట్ అవ్వదండి. ఓకే, ఈ హ్యాండ్ సెట్ అవుతుంది. చూడండి, హ్యాండ్ కుట్టేటప్పుడు హ్యాండ్ చివర వేస్ట్ పైకి ఉండాలి, హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకు ఉండాలి. ఈ రెండు గమనించుకుంటే మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ని కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద పెట్టుకుని ఈ షోల్డర్ ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా హ్యాండ్ చివరి నుంచి కుట్టకూడదు ఇలా. అలాగే ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా మీరు క్లాత్ని అస్సలు లాక్కూడదు, ఫ్రీగా వదులుకుంటూ కుట్టాలి. చూడండి, ఇలాగ క్లాత్ని లాగకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత దారం కట్ చేయకుండా మళ్ళీ ఇలా తిప్పేసేయండి క్లాత్ని. ఓకే, ఇలా పెట్టేసి సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి రెండో వైపు హ్యాండ్ని కూడా జాయింట్ చేసేయాలి. మనం సగం నుంచే స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు రెండవ సగాన్ని కూడా ఇలా చివరి వరకు కుట్టేసేయాలి. క్లాత్ని అస్సలు లాగొద్దండి. క్లాత్ని లాగారనుకోండి మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు సుంచులుగా కొంచెం ఏం చెప్తారు, ఉబ్బెత్తుగా వచ్చినట్టుగా అవుతుంది అన్నమాట, లూజ్ వచ్చినట్టుగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో అదే స్టిచ్ పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఖచ్చితంగా హ్యాండ్ జాయింట్ అంటే డబుల్ స్టిచ్ వేయాలి. మనం ఫస్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ కుట్టడం స్టార్ట్ చేసాం కదా, అక్కడి వరకు కుడితే సరిపోతుంది. చూడండి, హ్యాండ్ కుట్టిన తర్వాత ఒకసారి నీట్గా వచ్చింది లేనిది చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ఒక్కొక్కసారి ప్లీట్స్ లాగా వస్తుంది అన్నమాట మీరు కుట్టేటప్పుడు. ఓకే, నీట్గా వచ్చిందని చూసుకున్న తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టాలి. ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాం. సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి, ఇలాగా. ఓకే, సారీ అండి, చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇలా హ్యాండ్ చివరలని సమానంగా పెట్టుకున్న తర్వాత మీ కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ తీసుకుని
హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో సేమ్ అక్కడికి మార్క్ చేసుకోండి. ఇలాగ కరెక్ట్గా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ పక్కన ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన మనం కుట్టాలి. ఓకేనా. స్టార్టింగ్ వచ్చేసి గట్టిగా రఫ్ చేసుకోవాలి. ఈ చివరన ఎడ్జెస్ని సమానంగా పట్టుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ వేస్ట్ అంతా పాదం వైపుకి ఫోల్డ్ చేయాలి. పై వైపు క్లాత్, కింది వైపు క్లాత్ కూడాను ఇలా ఒకే లెవెల్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకోవాలి. చివర ఎడ్జెస్ని సమానంగా పట్టుకోవాలి. ఇలాగ చివరన మళ్ళీ గట్టిగా రఫ్ చేసేయండి. ఓకే. ఇలానే రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకుందాం. ఇలా రెండు వైపులా బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుని ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఇలాగా హుక్స్ పట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొలవండి. ఇలాగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందో ఒకసారి టేప్ తీసుకుని కొలవండి. ఇలాగా చూడండి. ఇది వచ్చేసి దగ్గర 3/3 ఇంచులు లూజ్ అనేది ఎక్స్ట్రాగా ఉందన్నమాట. అంటే క్వార్టర్లెస్ 4 ఇంచెస్. ఓకే. ఇప్పుడు దీనిని మనం క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఎంతైతే వచ్చిందో చూడండి. ఫస్ట్ 3/3 ఇంచులు వచ్చింది కదా. ఈ 3/3 ఇంచుల దగ్గరికి మీరు ఇలా పట్టుకుని టేప్ని ఇలా ఫోల్డ్ చేయండి. నేను చూపించిన విధంగా. ఓకే. ఒక ఫోల్డ్ చేసాం కదా. మళ్ళీ ఇటువైపుకి ఇంకొక ఫోల్డింగ్ చేయండి కరెక్ట్గా 3/3 ఇంచుల దగ్గరికి. అంటే మీ బ్లౌజ్ ఎక్స్ట్రా ఎంత వస్తుందో దానిలో 4వ భాగం మార్క్ చేసుకోవాలన్నమాట. టేప్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలాగా. ఓకే. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం 1 ఇంచ్ కన్నా కాస్త తక్కువగా వచ్చిందండి. ఒక్క పాయింట్ తక్కువగా వచ్చింది అంతే. ఓకేనా. ఇప్పుడు మనం ముందు కుట్టాను చూడండి. ఫస్ట్ ఒక కుట్టు, ఆ కుట్టు దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టాలి. మీరు నడుము కొలత కూడా చూడాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో చివరి వరకు కుట్టేశారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా చివరి వరకు కుట్టండి. ఇలా 4వ భాగం ఎందుకు మార్క్ చేసామంటే ఇప్పుడు ఫ్రంట్ ఒకవైపున బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి మనం జాయింట్ చేస్తున్నాం. రెండో వైపున కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేస్తున్నాం. అంటే మొత్తం 4 పార్ట్స్ కదా, అదన్నమాట. ఇప్పుడు 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసేసుకున్నాం. ఇలానే రెండో వైపును కూడా సేమ్ మనం మార్కింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఓకేనా. సైడ్ ఏమన్నా కొంచెం బాగోలేకపోతే నీట్గా కట్ చేసేయాలి. ఇలానే సేమ్ రెండో వైపును కూడా మార్క్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్.